హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఏ పూరీలోకైనా, ఇడ్లీ దోశలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ పచ్చడి చేయడానికి, బీరకాయ పచ్చడి చేయడానికి ఒక 1/2 kg వరకు బీరకాయలు తీసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. పచ్చడి చేయడానికి 1/2 kg వరకు బీరకాయలు తీసుకున్నాను. కరివేపాకు, 4 టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట, ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక పుదీనా కట్ట తీసుకున్నాను. ఇక్కడ బీరకాయలను తీసేసుకొని పీలప్ చేసుకోవద్దండి. పీల్ తీయకుండానే మనము వీటిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వీటికి మధ్యలో నారలా ఉంటుందండి. నార ఉంటే తీసేసుకోండి. నాకు మటుకు నార రాలేదండి. నేను అలాగే కట్ చేసేసుకున్నాను. చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. మనం పొట్టు తీయకుండా వీటిని కట్ చేసి పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది ఏమో పీల్ తీసేసి కొంచెం బీరకాయ వేసేసి పీల్లో పచ్చడి చేస్తారండి. అలా కాకుండా మనం మొత్తం ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ముక్క మటుకు ఈ సైజులో కట్ చేసుకోవాలి. మనం మిక్సీకి వేసుకుంటాం కదండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వుల రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసి అందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు జీలకర్రను వేసేసి ఒకసారి దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేయాలి. ధనియాలను వేసాక ఒకసారి కలిపేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 15 వరకు పచ్చిమిర్చి పడుతుందండి. పచ్చడిలోకి 15 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేయాలండి. 1 టమాటాలో 4 ముక్కలు అవుతాయి. తర్వాత 1 కప్పు వరకు అంటే ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్టని కట్ చేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే మొత్తం అడుగు పట్టేస్తుంది. తర్వాత మూత పెట్టి వీటిని ఆయిల్లో ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాల వరకు మనకు తెలిసిపోతుంది ఉడికిందనేది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్గా ముక్క అనేది ఉడికిపోతుంది. మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలండి. వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, ధనియాలను మనం మిక్సర్ జార్లోకి అన్నీ వేసేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. వీటన్నింటిని వేసేసి ఇందాక మనం ఉడకబెట్టుకున్న బీరకాయ, టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలండి. మొత్తం చల్లారిన తర్వాతనే మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి వేసిన తర్వాత అందులోకి 7-8 వరకు వెల్లుల్లిపాయలని పొట్టు తీయకుండా వేసుకోవాలండి. వేసేసి మూత పెట్టి దీన్ని మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అవ్వాలండి. మరీ మెత్తగా చేసుకోవద్దు, టేస్ట్ అనిపించదు. చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
ఒకసారి బాగా కలిపేసుకోవాలి వేసుకున్నాక మొత్తం. ఇప్పుడు చూడాలి, పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇది వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, బగారన్నంలోకి, రోటీలోకి, పుల్కాలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. నోరు కూడా బాగాలేనప్పుడు వేడివేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.